లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే బారికేడ్లు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రావాల్సిన అవసరం ఏముందనేది స్టూడెంట్స్ ప్రశ్న. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జూనియర్ ప్రేక్షకులకు పెద్దలు కోపానుషులందరికీ నమస్కారం. మిత్రుడు అంటే విద్యార్థి నాయకుడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధి బీజేపీ ప్రతినిధి నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీకు అవసరం ఉన్నప్పుడు మేము విద్యార్థులం అయితే మీకు అవసరం ఉన్నప్పుడు ఏమైనా మేము మిత్రం విను మిత్రమా, నువ్వు ఏం మాట్లాడినావు సర్లే మాట్లాడే, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. వి రెస్పెక్ట్ వి టేక్ ఇట్. క్రిటిసిజం కూడా తీసుకునే గొప్పతనం ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇవాళ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా చారిత్రాత్మకమైనటువంటి రోల్ ప్లే చేసింది అనేది మనందరికీ తెలుసు. ఇవాళ ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేకించి ఉస్మానియా విద్యార్థులే ఎంతగా తెలంగాణ కోసం పోరాడిరో మనందరికీ తెలిసిందే చరిత్ర అంతా కూడా. మరి ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు తెలంగాణ వస్తే ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశలతో ఎదురు చూసినటువంటి విద్యార్థులని యువకులని 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. నేను చెప్తున్నా, ఇవాళ 10 ఏళ్లు ఒక విద్యార్థి జీవితంలో అంటే సామాన్యమైన విషయం కాదు. మరి 10 ఏళ్లు నష్టపోయినటువంటి విద్యార్థులకు ముందుగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. కనీసం గత ప్రభుత్వం అలా చేసిందని కదా దాన్ని గర్తించింది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు అన్నది ప్రశ్న ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పర్యటన దేని మీద ఉంది? నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఒక్క రోజు కూడా 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి పోనటువంటి దుర్మార్గ ప్రభుత్వం గత పాలకులకు. ఇవాళ నేను చెప్తున్నాండి, నేను ఒక స్కాలర్ గా ప్రొఫెసర్ గా చెప్తున్నా, ఎన్ని రిక్రూట్మెంట్ చేసిందంటే 10 ఏళ్లుగా ఎంత. ఇవాళ యూనివర్సిటీలలో రీసెర్చ్ జరగట్లేదు. కనీసం పిహెచ్డి స్కాలర్లకు గైడ్ అలౌట్ చేయాలంటే వీళ్ళు 10 ఏళ్లలో రిక్రూట్ చేయలే. మరి ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడంగానే ఇవాళ అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించింది. ప్రత్యేకించి 100 సంవత్సరాల పైగా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దళిత ప్రొఫెసర్ ని ఇవాళ వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద అదే లక్షల విషయంలో 1400 పోస్టులు ఉంటే 1000కి పైగా ఇప్పటికీ ఇంకా ఫిల్అప్ కాలేదనేది ప్రశ్న. యూ కెనాట్ ఇంటరప్ట్. ఇవాళ విద్యార్థుల సమస్యలు వినడానికే కదా. ఇవాళ విద్యార్థుల సమస్యలకు అక్కడికి పోతే అసలు వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకొని సమస్యలు వినడానికి ప్రజా ప్రభుత్వం విద్యార్థుల వద్దకే ఇవాళ వెళ్లి సమస్యలు విని ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇవాళ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ అక్కడ ప్రారంభించి ఇవాళ మీరు చూసిరు. మరి 10 ఏళ్ళుగా ఎన్ని హాస్టల్ నిర్మించరండి, ఎంత రిక్రూట్మెంట్ చేసిరండి. ఇవాళ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఇవాళ గతంలో తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ఇవాళ ప్రజా ప్రభుత్వం విను మిత్రమా, మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతాడు. దిస్ ఇస్ నాట్ ఎ వే. చెప్పండి. పీపుల్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. లెట్ మీ ఫినిష్. ఇవాళ గతంలో బడ్జెట్ ఎంత ఇచ్చినండి? ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం విద్యకు బడ్జెట్ గతంలో కంటే రెట్టింపులో ఇవాళ బడ్జెట్ కేటాయించి విద్యకు ఇవాళ ప్రజా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. రిక్రూట్మెంట్ ఇవాళ చేశాం, 60,000 పైగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశాం. ఇంకొకటండి, గవర్నమెంట్ మీరు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చెప్తున్నారు కదా. పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఎంత రిక్రూట్మెంట్ చేసిందండి? ఎందుకు ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేయలేదండి. ఇవాళ ఒక ఉస్మానియా కాదు, మీరు తెలంగాణ యూనివర్సిటీ చూడండి. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం డెఫినెట్ కూడా తొందరలోనే ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా యూనివర్సిటీకి వస్తే ఇవాళ సమస్యలు మీకు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కానీ మేము అడ్డుకుంటామంటే ఇక 10 ఏళ్లలో 11 సంవత్సరాలుగా బీజేపీ ఏం చేసిందో మాట్లాడదామా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది.
ఏమిచ్చిందండి? పిహెచ్డీలు పీజీలు చేసి ఓకే. పకోడీలు అమ్ముకో అంటారు బీజేపీ పాపం నాయకులు. నేను ఏమంటానంటే, వాళ్ళు మాట్లాడే మాటలు నేను ఒక మాట ఏంటండి? మాట్లాడతా. దయచేసి లింగం రాజకీయాలకి యాదవ్ వేదిక సెంట్రల్ కాదండి. యూనివర్సిటీ సమస్యలు ఉంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. పరిస్థితుల మీద సమస్యలు ఉంటే అధ్యాపకులు వీళ్ళు అర్థం చెప్పుకోవచ్చు. చేసుకోవాల్సినటువంటి నేను అవసరం ఏంటంటే విద్యార్థులని కూడా మీ ద్వారా ఓకే, కూడా ఓకే. మరొకసారి లింగం గారు. విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు నేరుగా కలుసుకోండి, మంత్రుల్ని కలుసుకోండి, మీ సమస్యలు చెప్పండి, వినడానికి పరిష్కరించడానికి నిర్బంధాలు ఈ ఎందుకు? ప్రజా పోలీసులు ఎందుకు? ప్రభుత్వం సిద్ధంగా కలవదు. ఉంది. ఆంక్షలు ఎందుకంటే ఆంక్షలు ఎందుకంటే మేము ఇప్పుడు 10 ఏళ్లలో ఎన్ని నిర్బంధాలు లింగం యాదవ్ గారు. చేశారు? అన్న ఒక్క మాట నేను వినాలి మీరు. సరే మీరు విద్యార్థులు కలవడానికి వస్తుందంటే మంచిదే కదా. విద్యార్థులు కలవడానికి వస్తే మొత్తం ముళ్ళ కంచెలు ఎందుకు, పోలీసులు ఎందుకు, వేల మంది పోలీసు వాళ్ళతో ఎందుకు అవసరం ఏముంది అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతుంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. మీరు ఇన్ని రోజులు లేని గవర్నమెంట్ విద్యార్థులతో అవసరం లేదు, ఇవాళ కేవలం సీఎం గా ఉన్నారు కాబట్టి ఎవరో నిర్మించినటువంటి హాస్టల్ ని మీరు ప్రారంభించాలని ఒక దురుద్దేశంతో వస్తుంది తప్ప నేను పలానా ఓయూకి ఇది చేయబోతున్నా, దాంట్లో డిస్కషన్ కి రండి, మేము పలాని బడ్జెట్ కేటాయించబోతున్నా, పలానా నిరుద్యోగులకు ఇది చేయబోతున్నా అని చెప్పేసి రావాలి కానీ పోలీసులను పెట్టుకొని రావడం ఎందుకన్నా? మిత్రుడు వినాలి. చెప్పండి, ఇవాళ చెప్పండి, మీరు అన్నట్టు ఇవాళ వచ్చింది ముఖ్యమంత్రి గారు వచ్చింది, వినండి, మీరు వెయిట్ చేయండి. మీరు ముందే ఎందుకు ఇంత ఈ ఆతృతత? అంటే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావద్దా? ఎట్లా కేసీఆర్ యూనివర్సిటీ రావడానికి అడ్డుకోవట్లేదు. ఆంక్షలు ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. అరే మీకు అంత ఎందుకండి, అంత ఆతృత ఎందుకు? మీకు మా విద్యార్థులకు యువతలకు కావాల్సిందేంటి? యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఇవాళ ఫెలోషిప్లు రావాలి. ముఖ్యమంత్రి కదా అది అనౌన్స్ చేస్తారు. అరే మీరు దానికి వెయిట్ చేయాలి తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు అడ్డుకుంటామంటే మరి ముఖ్యమంత్రి రాకుండా ఇప్పుడు ఎట్లాగూ ప్రధానమంత్రి దేశంలో విద్య కాషాయీకరణ ఏ విధంగా చేస్తున్నా మనందరికీ తెలుసు. 10 ఏళ్లలో కేసీఆర్ విద్యా వ్యవస్థను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయిండు, నిర్వీర్యం చేసిండు, భ్రష్టు పట్టించిండు. మీ కాంగ్రెస్ వచ్చినాక బుల్లెట్ ట్రైన్ లాగా పోతుంది విద్యా వ్యవస్థ. అరే విద్యాశాఖ మంత్రి లేడన్నా మనం చెప్పుకోవాలంటే సిగ్గు, కానీ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నిర్మించలే. మీకు విజన్ ఉందా? వీళ్ళు విద్యాశాఖ మంత్రి నిర్మించలే.